సో ఈ అన్నిటికి ఎఫెక్టివ్ అంటే చాలా అంటే మనం కాండమ్స్తో పోలిస్తే ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఇవన్నీ మనం టెంపరరీ మెథడ్స్ గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం పర్మనెంట్ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. పర్మనెంట్ మెథడ్స్లో ట్యూబెక్టమీ అనేది ఆడవాళ్ళు చేయించుకునేది. గర్భసంచి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. అవి గర్భసంచిని అండాశయంతో కలుపుతాయి. ఆ దారిని బ్లాక్ చేయడాన్ని మనం ట్యూబెక్టమీ అంటాం. అదే మగవాళ్ళకైతే వాసెక్టమీ అంటారు. సో వాళ్ళకి కూడా టెస్టిస్కి కనెక్షన్ ఉన్న ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ని టై చేస్తారన్నమాట. సో ఇందులో ట్యూబెక్టమీ బెటరా వాసెక్టమీ బెటరా అంటే ట్యూబెక్టమీ అన్న సర్జరీ కోసం ట్యూబ్స్ అబ్డామెన్లో ఉంటాయి కాబట్టి అబ్డామెన్కి హోల్ పెట్టి త్రూ లాప్రోస్కోపీ ద్వారా లేదా కట్ చేసి ఓపెన్ మెథడ్ ద్వారా చేయొచ్చండి. కానీ అబ్డామెన్కి చేసే ఏ సర్జరీ అయినా మేజర్ సర్జరీ అవుతుంది. దానికి సంబంధించి ఎంతో కొంత ఎనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. కొంచెం కాంప్లికేషన్ రేట్స్ మగవాళ్ళతో పోలిస్తే ఎక్కువే ఉంటాయి. అదే ఒకవేళ వాసెక్టమీ అయితే వాసెక్టమీకి నో స్కాల్పల్ మెథడ్స్ అని ఉన్నాయండి. అంటే చాలా చిన్న ఒక 2-3 mm కట్ లేదా 2-3 mm హోల్ చేసి దాంట్లోంచి 2 సైడ్వి ట్యూబ్స్ తీసేసి మగవాళ్ళకి లైగేట్ చేయొచ్చండి. దీనికి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎనస్థీషియా కూడా లోకల్ ఎనస్థీషియా ఇస్తే సరిపోతుంది. అంటే చిన్న ఇంజెక్షన్ అక్కడ లోకల్గా ఇచ్చి ట్యూబ్స్ అనేది టై చేసి ఇమీడియట్లీ విదిన్ ఫ్యూ అవర్స్ అంటే కొన్ని గంటల్లోనే మనం ఇంటికి పంపించేయచ్చు. దీనికి కాంప్లికేషన్ రేట్స్ కూడా ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ రివర్సల్ కావాలి అంటే ఏదైనా రీజన్ వల్ల ఒకసారి మాకు పిల్లలకు వద్దు అని ట్యూబెక్టమీ కానీ వాసెక్టమీ కానీ చేసుకున్న వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ మాకు పిల్లలు కావాలి అని అనుకుంటే దానికి రివర్సల్ సర్జరీ అంటారు. ఇది ట్యూబెక్టమీకి చేయొచ్చు, వాసెక్టమీకి కూడా చేసుకోవచ్చు అండి. ట్యూబెక్టమీకి రివర్సల్ చేసినప్పుడు ఎప్పుడైనా రివర్సల్ సర్జరీ అనేది చాలా ఎక్స్పర్టీస్ సర్జన్ చేయాలి. సక్సెస్ రేట్ 50% to 60% ఉంటుందండి. ఫెయిల్ అయినప్పుడు IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్కి వెళ్ళమని మనం సజెస్ట్ చేస్తాం. కానీ ఇది వన్స్ అగైన్ ఒక మేజర్ సర్జరీ అవుతుందండి. అదే మగవాళ్ళకి వాసెక్టమీ చేసినాక ఒక 3 months వరకు మనం కాండమ్స్ వాడమని చెప్తాము. 3 months తర్వాత అనాలిసిస్ టెస్ట్ చేసుకుని అందులో స్పర్మ్స్ ఏం లేవని కన్ఫర్మ్ అయినాక అది సక్సెస్ అని చెప్తాం మనం. ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళకి రివర్సల్ సర్జరీ చేసుకోవాలంటే దీనికి కూడా చేయడానికి ఎక్స్పర్టీస్ సర్జన్స్ ఉంటారు. వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ సక్సెస్ రేట్ రఫ్లీ అంతే 60 to 70% అని అనుకోవచ్చండి. ఒకవేళ అది సక్సెస్ అవ్వలేదు అంటే మళ్ళీ రీటై చేసినప్పుడు ఆ ట్యూబ్స్ కలవలేదు అన్నప్పుడు మగవాళ్ళకి టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటారు. అంటే టెస్టిస్లో నీడిల్ వేసి స్పర్మ్ తీసి దాన్ని మళ్ళీ IVF ప్రొసీజర్కి యూజ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ వాసెక్టమీ అయితే వాసెక్టమీకి నో స్కాల్పల్ మెథడ్స్ అని ఉన్నాయండి. అంటే చాలా చిన్న ఒక 2-3 mm కట్ లేదా 2-3 mm హోల్ చేసి దాంట్లోంచి 2 సైడ్వి ట్యూబ్స్ తీసేసి మగవాళ్ళకి లైగేట్ చేయొచ్చండి. దీనికి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎనస్థీషియా కూడా లోకల్ ఎనస్థీషియా ఇస్తే సరిపోతుంది. అంటే చిన్న ఇంజెక్షన్ అక్కడ లోకల్గా ఇచ్చి ట్యూబ్స్ అనేది టై చేసి ఇమీడియట్లీ విదిన్ ఫ్యూ అవర్స్ అంటే కొన్ని గంటల్లోనే మనం ఇంటికి పంపించేయచ్చు. దీనికి కాంప్లికేషన్ రేట్స్ కూడా ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి.